హాయ్. వీసీకే మద్దతు కూడా కూడగట్టుకుని కొత్త ట్విస్టులేమీ లేకుండా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడే అనుకుందాం. ఆ సంకీర్ణ సర్కార్ సవ్యంగా సాగుతుందా? మద్దతిచ్చే విషయంలోనే దళపతికి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్న చిన్న పార్టీలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా విజయ్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించలేక మధ్యలోనే ఆగిపోయిన విజయ్ ఇప్పుడు సంకీర్ణ సర్కార్తో నడక సాగించాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే పార్టీల మద్దతుతో 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించడం దళపతికి పూలపాన్పు కాదు. హీరోగా, పార్టీ నేతగా ఆయన విజిల్ వేస్తే జనం కేరింతలు కొట్టొచ్చు. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో విజిల్ వేసేది భాగస్వామ్య పార్టీలే. డీఎంకే, అన్నా డీఎంకే లాంటి ఉద్దండ ద్రావిడ పార్టీలను మట్టి కరిపించి అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఆనందం విజయ్ కళ్ళల్లో ఏమాత్రం కనిపించడం లేదు. దానికి కారణం ఆయన సొంతంగా మెజారిటీ మార్క్ క్రాస్ చేయలేకపోవడమే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు విజయ్కి తప్పనిసరిగా మారింది. టీవీకే 108 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. వీటికి తోడు దళిత వర్గాల్లో బలమైన పట్టున్న వీసీకే పార్టీ మద్దతు కూడా విజయ్కు లభించింది. ఈ పార్టీలతో ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వం దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగానే సాగుతుందని చెప్పాలి. విజయ్కి సపోర్ట్ చేసే పార్టీల మాట చెల్లుబాటు అయినంత వరకే ఆయన ప్రభుత్వం సవ్యంగా నడుస్తుంది. విజయ్కి ప్రస్తుతం మద్దతిస్తున్న పార్టీలు నిన్న మొన్నటి వరకు డీఎంకే కూటమిలో కొనసాగినవే. తమ మద్దతుతోనే విజయ్ సీఎం అయ్యారు కాబట్టి ప్రభుత్వంలో తమ పెత్తనం సాగాలని అవి తీవ్రంగా కోరుకుంటాయి. ఈ చిన్న పార్టీలు పెద్ద పెద్ద కోరికలతో విజయ్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో విజయ్ స్వతంత్రంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని పూర్తిగా కోల్పోతారు. ప్రతి కీలక నిర్ణయానికి మిత్రపక్షాల ఆమోదం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దళపతికి ఏర్పడుతుంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఎదుర్కొన్న సంక్షోభాలను ఒక్కసారి పరిశీలిస్తే విజయ్ ముందున్న సవాల్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి మిత్రపక్షాల ఒత్తిడి తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలను దేశం చూసింది. అలాగే మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ పేరుతో కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో సీఎం అయిన ఉద్ధవ్ ఠాక్రే ఆ తర్వాత ఎదుర్కొన్న పరిణామాలు, ప్రభుత్వం కుప్పకూలడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తమిళనాడులో విజయ్కు కూడా సరిగ్గా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది. 2 దశాబ్దాల చరిత్ర ఉన్న ద్రావిడ పార్టీలను ఓడించి అధికారంలోకి వచ్చిన విజయ్కి మనశ్శాంతి అయితే ఉండదన్నది వాస్తవం. మద్దతిచ్చిన పార్టీలు సంపూర్ణంగా సహకరిస్తాయా లేదా అన్నది అతిపెద్ద సందేహం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఖజానా సహకరించాలి, మిత్రపక్షాలు అడ్డుపడకూడదు. ఎవరికి చిన్న అసంతృప్తి వచ్చినా ప్రభుత్వానికే ఎసరు వస్తుంది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నిత్యం పొంచి ఉండే ముప్పు నడుమ 5 ఏళ్ల పాటు ఈ సంకీర్ణ రథాన్ని దళపతి విజయ్ ఎలా నెట్టుకొస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరిపాలనా పరంగా చూసుకున్న విజయ్కి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన దళపతికి ఉన్నప్పటికీ మిత్రపక్షాల విధానాలు దానికి అడ్డుపడొచ్చు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకేలకు తమదైన సొంత అజెండాలు, సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయానికి వారు జై కొడతారనుకోవడం భ్రమే అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల పంపకాల్లో తలెత్తే వివాదాలు పాలనను స్తంభింపజేసే ప్రమాదం ఉంది. మరోవైపు ఘోర పరాజయం పాలైన అన్నా డీఎంకే, డీఎంకేలు సైలెంట్గా చూస్తూ కూర్చోవు. సంకీర్ణ కూటమిలో ఏ చిన్న బీటలు వారినా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాచుకు కూర్చుంటాయి. మిత్రపక్షాల్లోని అసంతృప్తిని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అటు మిత్రపక్షాల డిమాండ్లను బ్యాలెన్స్ చేస్తూ, ఇటు ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొడుతూ విజయ్ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఏమాత్రం పట్టు తప్పినా ద్రావిడ పార్టీల చేతిలో టీవీకే ప్రభుత్వం బలవడం ఖాయం. కాబట్టి రాబోయే 5 ఏళ్లు దళపతికి నిత్య అగ్ని పరీక్ష అని చెప్పాలి.